అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన పాలనా కాలంలో తీసుకుంటున్న కీలక విధాన నిర్ణయాలపై తరచూ యూటర్న్లు తీసుకోవడం చర్చనీయాంశమవుతుంది. సుంకాల విషయంలో ఎదురైన అనూహ్య ద్రవ్యోల్బణం దెబ్బకు దిగొచ్చిన ట్రంప్ అదేవిధంగా విదేశీ ఉద్యోగుల పట్ల కఠినంగా వ్యవహరించాలనే తన ఆలోచనను కూడా మార్చుకున్నారు. ట్రంప్ను విశ్లేషకులు రాజా ఆఫ్ యూటర్న్గా అభివర్ణిస్తున్నారు. తాను తీసుకున్న నిర్ణయాలు తప్పని అంగీకరించకుండానే వాటిని వెనక్కి తీసుకోవడం ఆయన నైజంగా కనిపిస్తోంది. దేశ సంపదను తిరిగి తెస్తాయంటూ ట్రంప్ ఆర్భాటంగా ప్రవేశపెట్టిన సుంకాలు అమెరికన్ల జేబులకు చిల్లులు పెట్టాయి. ఏప్రిల్లో విధించిన ఈ సుంకాల కారణంగా అమెరికన్ కిచెన్లో ఉపయోగించే నిత్యావసరాల ధరలు ఒక్కసారిగా పెరిగాయి. 2022 జనవరి తర్వాత నిత్యావసరాల ధరలు 18% మేర పెరగడం ద్రవ్యోల్బణం తీవ్రతను తెలియజేస్తోంది. ఇక ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత రావడంతో ట్రంప్ కీలకమైన ఆహార దిగుమతులపై విధించిన సుంకాలను తొలగించారు. ఇందులో కాఫీ, టీ, పండ్లు, సుగంధ ద్రవ్యాలు, టమాటాలు, గొడ్డు మాంసం వంటివి ఉన్నాయి. సుంకాల వల్ల ధరలు పెరిగాయని అంగీకరించపోయినా ఆయన ఈ నిర్ణయం తీసుకోవడం వెనుక ప్రజల ఒత్తిడి ప్రధాన కారణంగా కనిపిస్తూ ఉన్నది. ఇక అమెరికన్ కంపెనీలు విదేశీ నిపుణులను నియమించుకోకుండా అడ్డుకోవడానికి ట్రంప్ H-1B వీసాల దరఖాస్తు ఫీజును $2,000 నుంచి $1,00,000 పెంచడానికి ప్రయత్నించారు. అయితే అమెరికన్లో ప్రతిభావంతులు దొరక్కపోవడంతో ఆయన ఈ విషయంలోనూ వెనక్కి తగ్గాల్సి వచ్చింది. ఇక ప్రస్తుతం అమెరికాలో ప్రతిభావంతుల కొరత తీవ్రంగా ఉంది. 71% కంపెనీలు నైపుణ్యం ఉన్న ఉద్యోగులను కొనగొనలేక సిబ్బంది పడుతున్నాయి. చిప్స్ వంటి అత్యాధునిక రంగాల్లో ఈ సమస్య మరింత తీవ్రంగా ఉంది. 2030 నాటికి ఈ రంగంలో 67,000 ఉద్యోగాలు ఖాళీగా ఉండే అవకాశం ఉందని అంచనా. ఈ వాస్తవాలను గుర్తించిన ట్రంప్ ఇప్పుడు అమెరికాకు విదేశీ ఉద్యోగులు అవసరమని, నైపుణ్యం లేని అమెరికన్లు క్షిపణులను తయారు చేయలేరని వాదిస్తూ తన పూర్వ వైఖరిని మార్చుకున్నట్లు తెలుస్తోంది. అయితే వీటితో పాటు వివాదాస్పద ఎప్స్టైన్ ఫైల్స్ ను విడుదలకు మొదట్లో నిరాకరించిన ట్రంప్ తాజాగా వాటిని విడుదల చేసే బిల్లుపై సంతకం చేయడం మరో యూటర్న్ గా పరిగణించవచ్చు. ఇక ట్రంప్ కేవలం 11 నెలల పాలనలో 3 ప్రధాన అంశాలపై తన వైఖరిని మార్చుకోవడం చూస్తుంటే ఆయన విధానాలు నిలకడ లేనివిగా, లాజిక్ దూరంగా ఉన్నాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. వ్యక్తిగత నమ్మకాలపై విధానాలను ప్రకటిస్తున్న ట్రంప్ అవి విఫలమైనప్పుడు ఒప్పుకోకుండానే మార్చుకోవడం సర్వసాధారణమైందని తెలుస్తోంది.